హాయ్ హలో నమస్తే సినీ మాధుర్యం కార్యక్రమంలో ఈరోజు మన టాపిక్ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన భారతదేశపు ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ గురించి. ఆమె 1980 నుంచి 1990 వరకు హిందీ చిత్రసీమలో టాప్ హీరోయిన్గా నిలిచింది. ఆమె మంచి నర్తకి కూడా. ఆమె విమర్శకుల నుండి కూడా ప్రశంసలు పొందిన నటి. మాధురీ దీక్షిత్ 1967 మే 15వ తేదీన ముంబైలో జన్మించింది. ఆమె 70కు పైగా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా పేరు పొందింది. ఆమెకు అందం, నృత్యం, చక్కని నవ్వు ఆమె అభ్యున్నతికి అసెట్స్గా నిలిచాయి. 1990 నుంచి 2000 వరకు ప్రారంభంలో దేశంలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటిగా మాధురి గుర్తింపు పొందింది. ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 నామినేషన్లలో స్థానం సంపాదించుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన మాధురి 1984లో అబోధ్ అనే నాటకంలో ప్రముఖ పాత్రతో నటనా రంగంలో ప్రవేశించింది. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. తేజాబ్లో నటించి గుర్తింపును పొందింది. మాధురి నటించిన అన్ని సినిమాలు కూడా బాలీవుడ్లోనే అనేక పురస్కారాలు అందుకుంది. ఆమె నటించిన సినిమాల్లో హమ్ ఆప్కే హై కౌన్ ఆమె జీవితంలో మరపురాని మధుర స్వప్నంగా మిగిలిన సినిమా. హిందీ సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్టుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1.35 బిలియన్లు సంపాదించి అంతకు ముందున్న షోలే రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ సల్మాన్ ఖాన్ సరసన నటించింది. మాధురీ దీక్షిత్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్కు చెందిన కార్డియోవాస్కులర్ సర్జన్ శ్రీరామ్ మాధుర్ నేనిని వివాహం చేసుకున్నారు. వారికి దీక్షి ఆరిత్, రియాన్లనే 2 కుమారులున్నారు. తన 2 కొడుకులతో ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. 2011లో తిరిగి తన జన్మస్థలం ముంబైకి తిరిగి వచ్చారు మాధురీ దీక్షిత్. మాధురీ దీక్షిత్ తెలుగు సినిమాల్లో నటించకపోయినా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని, కీర్తిని చాటారు మాధురీ దీక్షిత్.